తేదీన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ లోని ఫస్ట్ బ్లాక్ లో రాష్ట్ర మంత్రివర్గ భేటీ కానుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ సమావేశంలో చర్చించే అంశాలను ఈ నెల 11న సాయంత్రం 4 గంటలలోపు శాఖల వారీగా అందజేయాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. కాంతి, శ్వేత, ఈ నెల 16వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి కావలసినటువంటి ఇదన్నీ కూడా అన్ని శాఖలకు కూడా ఏదైతే కేబినెట్ కి సంబంధించి ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి విషయాల్లో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. 16న జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో అందరు మంత్రులతో ఈ కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో విధి విధానాలకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్నిటి ప్రకారం ఈ కొన్ని సూచనలు ఇవ్వాలి అని చెప్పింది. అలాగే దీంతో పాటుగా అన్ని శాఖలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే కేబినెట్ లో చర్చించాల్సిన అంశాలు, ఆర్థిక పరమైన అంశాలని ముఖ్యంగా ఈసారి చర్చకు రాబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఇప్పటి వరకు కూడా మొదటి హామీలు అమలుకి సంబంధించినటువంటి మొదటి కేబినెట్ లో ఏదైతే మొదటిగా సంతకం చేశారో దానికి సంబంధించినటువంటి చర్చను అయితే చేపట్టడం జరిగింది కేబినెట్ సమావేశంలో. ఈసారి జరిగేటువంటి సమావేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థితిగతులు, ఆర్థిక పరమైన అంశాలపైన కూడా పూర్తిగా ఈ కేబినెట్ సమావేశం జరపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఏదైతే 22 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలను బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా కొంత రాష్ట్రంలోని స్థితిగతులపైన ఇంకా కొంత టైం కావాల్సి ఉన్న నేపథ్యంలో ముందు ఏదైతే బడ్జెట్ సమావేశాలలో 3 నెలలకు బడ్జెట్ సమావేశాలు మళ్ళీ నిర్వహించాలి, 3 నెలల వరకు కూడా ఒక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తీసుకురావాలి అని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో కేబినెట్ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే అన్ని శాఖలకు కూడా కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.